హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రౌలిక్ కావాలి. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి నేను కర్రీ చేస్తున్నా. ఏం కర్రీ అంటే ఉల్లిపొరక శనగపప్పు. ఉల్లిపొరక మీలో అందరికీ తెలిసి ఉంటుంది. సో నా స్టైల్ ఉల్లిపొరక అనేది ఎట్లా చేస్తాను చూపిస్తాను. నాకైతే ఉల్లిపొరక అంటే చాలా ఇష్టం. శనగపప్పు వేసి ఫుల్ తింటా నేను, నాకు బాగా ఇష్టము. సో ఈరోజు ఉల్లిపొరక శనగపప్పు వేసి చేస్తాను. ఇది మా మమ్మీ స్టైల్, మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. మా మమ్మీ అయితే నేను ఏమంటారు ఎక్కువ తింటా అని ఆనియన్స్కి వస్తాయి కదా, ఆనియన్స్కి వస్తే అవి చెట్లల్లో పెట్టి మరి నా కోసం ఒక 2 ఆనియన్స్ అని అట్లా పెట్టి నా కోసం చేసి పెట్టేది. సో అంత ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఉల్లిపొరక శనగపప్పు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టం. సో ఇప్పుడు అనేది నేను ఉల్లిపొరక చేస్తున్నా. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. కుక్కర్లో వండుతా, ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది, బాగుంటుంది కూడా. కుక్కర్లో వండుతా, ఎలా చేస్తాను ఏంటి అనేది చూడండి. మా ఇంట్లో అయితే సన్సెట్ అనేది బాగా వస్తుంది. ఇది బెడ్రూమ్లో బాగా వస్తుంది, హాల్లో కూడా బాగా వస్తుంది. సో నేను ఇప్పుడు కర్రీ అనేది చేసి చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఒకటి నేను చూపిస్తాను. సో చాలా డేస్ తర్వాత కిచెన్లో వీడియో కదా, సో కుకింగ్ చేస్తూ చాలా డేస్ తర్వాత. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఉల్లిపొరక కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అనేది ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఉల్లిపొరక ఆనియన్ కాబట్టి మనకి ఏమంటారు, ఆనియన్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్ అయితే నేను ఏం వేయను, నాకు తెలిసి చాలామంది కూడా వేయరు. వేస్తా, వేరే వాళ్ళు వేస్తారు, నాకు ఐడియా లేదు. నేనైతే ఆనియన్ వేయను, ఎందుకంటే అది ఆనియన్ కాబట్టి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఉల్లిపొరక, శనగపప్పు. నేనైతే శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తాను. సో మీరు అనేది మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి, లేదంటే లైట్ వేసుకోండి, ఓకేనా? అండ్ టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, ఇంకా ఉప్పు కారం అనేది నార్మల్గా ఉండేటివి. సో అది. సో ఇది స్టార్ట్ చేసే ముందు నేను అన్నీ అనేది చూపించాను కదా. ఈ ఉల్లిపొరక అనేది నేను నార్మల్గా కట్ చేసుకున్నా, క్లీన్ అనేది చేయలేదు. క్లీన్ చేసినాక నేను మళ్ళీ అనేది స్టార్ట్ చేసే ముందు చూపిస్తాను, ఓకేనా? సో ఉల్లిపొరకలు అయితే నేను వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ అనేది నేను 3.5 వేసిన. మీరు లైట్గా ఆయిల్ తింటారంటే లైట్ వేసుకోండి. కొంచెం ఇందులో ఏంటంటే వాటర్ తక్కువ వేస్తాము, ఆయిల్లోనే ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం నేను 3.5 వేసిన, బాగుంటుంది కాబట్టి. అది కూడా 3.5 పెద్దది కాదు, పెద్ద స్పూన్ కాదు, మామూలు మిడిల్దే. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇందులో వచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు టమాటాస్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే ఆనియన్ అనేది యాడ్ చేయం కదా. సో టమాటా యాడ్ చేయాలి. నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను, ఓకే? సో నేను టమాటాస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఏమంటారు, కరివేపాకు, అల్లం పేస్ట్ అనేది యాడ్ చేయాలి. కెమెరా నేనే కాబట్టి కొంచెం చూపించడానికి ఇబ్బంది అవుతుంది, ఓకేనా? సో టమాటాస్ అనేది యాడ్ చేస్తాను. ఇట్లా నాలాగా ఉల్లిపొరక అనేది కుక్కర్లో చేస్తారో కూడా కమెంట్ చేయండి. మా అమ్మ అయితే కుక్కర్లోనే చేస్తుండే, సూపర్ ఉంటుండే. నేను ఎప్పుడు మా అమ్మ ఉల్లిపొరక నార్మల్గా ఇట్లా కడాయిలో కానీ వేరే గిన్నెలో ఏమో తెలియదు. సో కుక్కర్లో చేస్తుంది. ఇవి అనేది ఫ్రై అయినాక కొంచెం మార్నింగ్ పాపకి పొటాటో చేసిన, అది ఇప్పుడు మాకు లంచ్కి సరిపోదు, అందుకే ఈరోజు తొందరగా కర్రీ అనేది చేసేస్తున్నా. సో ఇప్పుడు టమాటాస్ అనేది తొందరగా వేసుకోలేదు కాబట్టి ఆల్రెడీ ఫ్రై అవుతుంది. సో ఈ టైంలోనే నేను కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. సో కరివేపాకు యాడ్ చేస్తున్నా. నేను ఫస్ట్ ఏమంటారు, చెంచా పెట్టి ఏం కలుపుకోను, జస్ట్ ఇలానే తిప్పుతా. సో ఇది ఫ్రై అయినాక ఇందులో అల్లం పేస్ట్ అనేది వేస్తున్నా. సో అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా, ఎక్కువ అవసరం లేదు, ఈ మాత్రం కావాలి. సో ఇది యాడ్ చేసినాక మిక్స్ చేసుకోండి. తొందరగా అయిపోతుంది, కొంచెం ఉల్లిపొరక కట్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. సో ఇది అనేది ఫ్రై అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ ఫ్రై, ఆల్రెడీ మనం కుక్కర్లోనే కదా చేసేది, సో ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉల్లిపొరక తొందరగానే ఉడుకుతుంది, టమాటా తొందరగా. శనగపప్పు ఒక్కటి కొంచెం టైం పడుతుంది, అది అనేది మనం ముందు నానబెట్టుకుంటాము. సో నేను శనగపప్పు అనేది నైట్ నానబెట్టుకున్నా.
ఒక్కొక్కసారి నైట్ నానబెడితే ఒక్కొక్కసారి ఈవినింగ్ వండుతుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే. సో నైట్ నానబెట్టుకున్నా. సో ఇదనేది మనకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో శనగపప్పు అనేది యాడ్ చేయాలి. నేను శనగపప్పు అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, సో నేను శనగపప్పు అనేది యాడ్ చేశాను. సో నేను మా ఉల్లి పొరకకి సరిపడా అనేది శనగపప్పు తీసుకున్నా. అందులో ఇంకా మేము కొంచెం ఎక్కువ తింటాం శనగపప్పు కర్రీస్లో, ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు. సో శనగపప్పు అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ అనేది ఇది టమాటాలు ఫ్రై అయినాక నెక్స్ట్ ఉల్లి పొరక అనేది యాడ్ చేద్దాం. ఓకేనా, ఉల్లి పొరక యాడ్ చేయకపోయినా ఈ టైంలోనే మనం ఉప్పు కారాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసినా మనం ఏం కాదు. సో నేను ఎందుకు ఉల్లి పొరక లాస్ట్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, అందుకు నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఫ్రై అయినాక నెక్స్ట్ మనం వచ్చేసి మనం ఉప్పు కారం అన్నీ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, శనగపప్పు అనేది ఫ్రై అవుతుంది. సో చెప్పండి, చాలా రోజులకి కిచెన్లో వీడియో కదా, కానీ వీడియో చూస్తున్నారు, కానీ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరెవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అనేది ఐడియా వస్తుంది కదా ఎవరెవరు అనేది చూస్తున్నారని. సో అయితే ఎవరో వచ్చారో అందుకే వీడియో అనేది ఆఫ్ చేసాను. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు కదా, నాకు కూడా చేయండి. సో మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. నేను వీడియోలలో ఏమైనా మైనస్ చేస్తున్నా, ఇంకా ఎలాంటివి చేయాలి, సో ఎలాంటివి చేస్తే మీకు నచ్చుతాయి, నా డైలీ రొటీనా, లేకుంటే కుకింగ్ వీడియోసా, లేకుంటే పిల్లలతో ఏ వీడియోనైనా చేయండి. బాగా చేయకపోతే ఇలా చేయండి అని నాకు సజెషన్ ఇవ్వండి. మీరు చూస్తున్న వాళ్ళు సజెషన్ ఇస్తేనే కదా నాకు తెలిసేది. సో వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ అనేది చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ అనేది వస్తుంది. నాకు ఇంకా నేను ముందు అనేది సపోర్ట్ చేస్తుంటే ముందు మంచి వీడియోలు చేస్తాను. ఓకేనా, చాలామంది చేసుకుంటారు కదా, సెలబ్రిటీలు చేయాలి సో నా కూడా చేసుకోండి. సో శనగపప్పు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అనేది యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసినాక నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి పసుపు, నేనైతే 1.5 అనేది పసుపు యాడ్ చేస్తున్నాను. చిన్నగా ఉంటుంది మరి పసుపు, సో 1.5 అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్, ధనియా పౌడర్ వచ్చి ఒక హాఫ్ వేస్తున్నా. ఇది వచ్చి మెంతులు జీలకర్ర పౌడర్, నేను అన్ని కర్రీస్లో అనేది యూజ్ చేస్తాను. సో బాగుంటుంది, నాన్ వెజ్కే అని కాదు, అన్ని వెజ్ కర్రీస్లో కూడా ఇది అనేది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కారం స్పైసెస్, నేను ఆల్రెడీ 3 పచ్చిమిర్చి వేసిన కాబట్టి నేను ఇది ఒక 2.5 వేసుకుంటున్నా. మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం మేము స్పైస్ ఎక్కువ తింటాము, సో 2.5 వేసుకుంటున్నాము. లాస్ట్ వచ్చి సాల్ట్ కూడా ఉంది. సో ఈ మధ్య అయితే మేము సాల్ట్ చాలా తక్కువ చేసాను, సో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ని ఇట్లా పౌడర్ చేస్తుంది. సో మేము క్రిస్టల్లో యూజ్ చేస్తున్నాము. నాకు తెలిసి చాలా ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాము క్రిస్టల్ది. మీరు కూడా యూజ్ చేయండి, బాగుంటుంది. కొంచెం స్టార్టింగ్లో అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. స్టార్టింగ్ ఎందుకు అర్థం కాదు అంటే అది ఎక్కువ వేసినా కూడా మనకి టేస్ట్ అనేది తక్కువనే వస్తుంది. సో అర్థం కాదు, నార్మల్లీ అయితే కొంచెం వేసినా కొంచెం హెవీగా ఎక్కువ అయిపోతుంది కదా, ఇది అట్లా కాదు, కొంచెం ఎక్కువ వేసినా కూడా మనకి తక్కువ ఫ్లేవర్ వస్తుంది. సో అది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం అర్థం కాదు, నాకు కూడా స్టార్టింగ్లో అర్థం కాలేదు, బట్ అర్థమైపోతుంది. సో ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపొరక అనేది యాడ్ చేస్తాం. నేను ఉల్లిపొరక ఇంకో స్టైల్ కూడా చేస్తాను, అంటే ఇంకో స్టైల్ ఏం కాదు, అంటే ఇట్లా బగారించకుండా డైరెక్ట్ అన్నీ కలిపి పెట్టేస్తాను అనమాట. అట్లా మా అమ్మ చేస్తుంది, మా అమ్మ ఇట్లా ఏం బగారియదు, సో అన్నీ కలిపి పెట్టేస్తుంది. సో నేను ఆ స్టైల్ చేస్తా. అది ఎప్పుడు చేస్తా అంటే నాకు లేట్ అయిపోయి వంట టైం లేకున్నప్పుడు ఆ స్టైల్ అనేది చేస్తా. మా ఆయనకు అట్లా ఎక్కువ నచ్చదు, ఇట్లా బగారిచ్చి చేస్తేనే తింటాడు, బట్ అలా కూడా బాగుంటుంది, సేమ్ మంచిగా ఉంటుంది. మా అమ్మ అయితే అట్లనే చేస్తుండే, నేను అట్లనే తింటుండే.
ఇక మా ఆయన అట్లా తినోడు అట్లా నచ్చారు, ఆయనకి ఇట్లా ఒక్కొక్కటి వేయించిన తర్వాత నచ్చుతుందని నేను ఇట్లా చేస్తున్నా. కానీ ఆ స్టైల్ కూడా అన్నీ ఏంటంటే టమాటాలు అన్నీ వేసి పెట్టేసి వాటర్ వేసి పెట్టేసినాం అనుకో, ఒక 4 విజిల్స్కి ఆఫ్ చేసేస్తే సేమ్ ఇంకా అంతే, అదే ఉడికిపోతుంది. ఇంకా మనం మాటి కడగాల్సిన అవసరం లేదు, కలపాల్సింది. మళ్ళీ ఇదంతా ఏమంటారు, గ్యాస్ కూడా అంత వేస్ట్ కాదండి. ఇట్లా అంటే కొంచెం గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. సో మా ఆయనకు అర్థం కాదు, మా ఆయనకు ఇట్లనే నచ్చుతుంది. సో ఉల్లిపొరకు అనేది యాడ్ చేసిన. ఇప్పుడు నేను మీకు ఒకసారి రెసిపీ అనేది చూపిస్తాను, ఓకే. సో ఇది అనేది మంచిగా ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది. ఇలా శనగపప్పే కనిపిస్తుంది అనుకోవద్దు, ఉల్లిపొరక ఉడికిపోయింది కదా, మీకు కనిపించట్లేదు ఎక్కువ. సో ఇది అనేది ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసి మనం విజిల్కి అనేది పెట్టేద్దాము. వాటర్ కూడా ఏం ఎక్కువ వేయను, లైట్గా నేను ఇస్తాను, ఓకేనా. చూడండి, సో ఈ మాత్రం వాటర్ అనేది చాలు, ఎందుకంటే ఇది ఉడుకుతుంది, సరిపోతుంది. గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది, లూజ్ ఉంటే బాగుంటుంది. ఇది అన్నిటికీ బాగుంటుంది, రైస్లకి అండ్ రోటీస్లకు కూడా. మా ఆయనకైతే రోటీస్లో చాలా ఇష్టము. సో ఇది అనేది ఫ్రై అయిపోయింది. సో మనం 4 విజిల్కి అనేది పెడదాము. 4 చాలు, ఎక్కువ అవసరం లేదు, ఓకే. అయితే విజిల్కి అయితే పెట్టేసాను. విజిల్ పెట్టినాక ఈ 4 విజిల్స్ అయినాక నీకు మళ్ళీ అనేది కర్రీ చూపిస్తాను, ఓకే. లాస్ట్ విజిల్, పొయ్యి అనేది ఆఫ్ చేసేసిన. సో ఇప్పుడు ఓపెన్ చేసి అనేది చూద్దాము, ఓకేనా. ఇట్లా నేను చేసినట్టు ఎవరు చేయకండి. సో ఆఫ్ అనేది చేసేసి, సో నేను చేసినట్టు ఎవరు చేయకండి, ఎందుకంటే మనకంటే కారం ఆగదు కదా, అందుకే ఇట్లా తీసేస్తాం అనమాట. సో మీరు అనేది ఎవరు ఇట్లా చేయకండి. స్టీమ్ అందులో ఉండి కొంచెంసేపు మొత్తం అయిపోయినాకనే తీస్తే కూడా బాగుంటుంది. సో మీరు అలానే వేయండి. నేను ఎప్పుడు ఇట్లా తీస్తాను, నాకు కారం ఆగదు. అది ఎట్లా అయ్యింది, ఏంది అని చూడాలని ఆతృతంగా ఉంటుంది. ఉండేది మనమే, అన్నీ మనకే తెలుసు, అయినా కూడా ఇట్లనే. సో నాలాగా ఎంతమంది ఇట్లా ముందే స్టీమ్ ఆగకుండా తీసేస్తారు, ఇట్లా ఎవరు చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ అయితే చాలామంది ఇట్లనే చేస్తారు అనుకుంటున్నా. సో మీరైతే తీయకండి, నాకు అలవాటు అయిపోయింది ఇట్లా తీయడము. సో నేను ఇలానే తీసుకున్నా, ఓకేనా. సో ఇప్పుడు మన కర్రీ అనేది ఎలా ఉందో చూద్దాం. ఏదైనా బిస్కెట్ అవ్వాలంటే హైలైట్ ఉంటుంది. ఓ అంతా ఆవిరి వచ్చేసింది. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఏమన్నా కనిపిస్తుందా, ఇది సో ఇట్లా. ఇది ఇప్పుడు ఈ మాత్రం ఉంది కదా, ఈ మాత్రం ఉంటే చాలు మాకు. మరి ఎక్కువ గట్టిగా అవసరం లేదు, కొంచెం ఇది. అది కూడా ఇది ఇంకా నైట్ వరకు అంటే గట్టిగా అయిపోతుంది ఇంకా. సో పప్పు కూడా ఈ మాత్రం ఇంత చాలు ఉడికితే, అది కొంచెం ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది. సో కర్రీ చూసారా ఎంత మంచిగా అయ్యిందో, కలర్ఫుల్గా ఉంది కదా. సో కర్రీ అనేది అయిపోయింది. సో ఈ కర్రీ అనేది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి మీరు చెప్పండి, ఓకేనా. సో ఈరోజు వీడియో చూసారు కదా, వీడియో అయితే ఇదే. నా స్టైల్లో కర్రీ అనేది నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది. కుక్కర్లో ట్రై చేయండి, ఓకేనా. ఎందుకంటే కుక్కర్లో ట్రై చేస్తేనే అది సేమ్ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. సో వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి, ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇదే. వీడియో నచ్చుంటే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సజెషన్ ఇవ్వాలన్నా, చూసిన వాళ్ళన్నా కనీసం, చూస్తున్న వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తున్న వాళ్ళన్నా కనీసం సజెషన్ అవ్వనివ్వండి. పక్కన పాపర్ వస్తుంది. సో ఎవరైతే చూస్తున్నారో పక్క అనేది మీరు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఏమైనా మైనస్ ఉంది, మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడేది ఇంప్రూవ్ చేసుకోవాలా ఏంటి అనేది మీరు ఒక్కసారి కామెంట్ అనేది చేయండి, ఓకేనా. సో నా స్టైల్లో కర్రీ అనేది ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీకు ఏమన్నా నెక్స్ట్ వీడియో కావాలంటే కూడా అది కూడా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.